నేను జర్నలిస్ట్ నవత. మోదీ మరో కొత్త చట్టం తీసుకురాబోతున్నారట. ఈ చట్టం గురించి తెలిసిన వాళ్ళు సెల్యూట్ మోదీ అంటున్నారట. ఎందుకు అనంటే ఇలాంటి చట్టాలు లేకపోబట్టి అనేక ప్రభుత్వ ఆస్తులు ధ్వంసానికి గురైనా కూడా వాటికి సంబంధించి పట్టించుకోవడం కానీ, ఆ లెక్కలు చూపించడం కానీ, వాటిని మళ్ళీ ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చడం కానీ జరగలేదు. ఇలాంటి ఒక చట్టం అవసరం భారతదేశంలో చాలా ఉంది. ఇలాంటి చట్టం వస్తే ఉద్యమాలను అడ్డుపెట్టుకొని ఆస్తి నష్టం చేయాలి అనుకునే వారి గుండెల్లో గుబులు పుడుతుంది. కాబట్టి సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకుంటున్నారు అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారట. దానికి సంబంధించి నేను మీతో ఇంకొన్ని విశేషాలను పంచుకుంటాను. మోదీ కొత్త చట్టం రూపుదిద్దబోతున్నారు. లా కమిషన్ కీలకమైన సిఫారసుని కేంద్ర హోంశాఖకు పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉద్యమాల పేరుతో హింస చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం చూస్తున్నాము. ఇక ఇలా ఎవరైతే ఉద్యమాల పేరుతో కావాలని ధ్వంసాలు చేస్తారో ఇవి రాను రోజుల్లో వాళ్ళు రాజకీయ నాయకులుగా మారడం, రాజకీయ నాయకులుగా మారిన తర్వాత వాళ్ళకి కావాలి అనుకునే వాళ్ళను ఆ కేసు నుంచి బయటకు తీసుకొచ్చుకోవడం, వాళ్ళు బయటికి రావడం, ఆ తర్వాత ఆ ధ్వంసం అయిపోయిన ఆస్తుల గురించి కానీ లేకపోతే జరిగిన దానికి సంబంధించి కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం. ఇక పైసలు ఉంటే చాలు, వాళ్ళ వరకు జామీన్ అంటారు కదా, జామీన్ తెచ్చుకొని బయటకు వచ్చేయడం, హ్యాపీగా ఉండడం. కానీ ఇక నుంచి అలాంటివి కుదరవు. ఎవడైనా సరే ఉద్యమం పేరుతోటి విధ్వంసం చేసి ఆస్తి నష్టం చేసి పురుషత్తుగా జామీన్ తీసుకొని బయటకు వచ్చేసి హ్యాపీగా బతికేయచ్చు అనుకుంటే ఊరుకునేది లేదు. భారత్ ని డెవలప్ అయిన కంట్రీగా రూపొందించాలి అంటే ఆ ప్రక్షాళన భారత్ లో చాలా జరగాలి. అసలు ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారు? ఉద్యమం అంటే ఏంటి? మనం ప్రశ్నించడం, నిరసన తెలపడం, అంతేగాని ఆస్తులను ధ్వంసం చేయడం, లేకపోతే రోడ్డు మీద విధ్వంసాలు సృష్టించి కొట్టడం, బస్సుల అద్దాలు బాగా కొట్టడం, లేకపోతే ఆఫీసులలో ఫర్నిచర్ ఎత్తేయడం. ఇదా? దీనివల్ల ఏమొస్తుంది? ఏం సాధిస్తావు? ఇలాంటివి చాలా వరకు కూడా ప్రజాశ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి కోసం జరిగేవే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం జరిగినప్పుడు దీని వెనక ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మంచిగా ఆ రాజకీయ నాయకుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు జామీన్ ఇచ్చి బయటికి దించుకొచ్చుకుంటాడు. ఎవరికి నష్టం వాటిల్లుతుంది? మరి ఇలా జరగకుండా ఏం చేయాలి అంటే లా కమిషన్ ఏదైతే సిఫారసు చేసిందో కేంద్ర హోంశాఖకు, ఆ కొత్త చట్టంలో ఎవరైనా గనక ఉద్యమం పేరుతోటి ఆస్తులను ధ్వంసం చేస్తే వాళ్ళకు జామీన్ ఇవ్వకూడదు. ఇవ్వాల్సి వస్తే ఎలా ఇవ్వాలి అని అంటే ఒక 10 లక్షల ఆస్తులు వాళ్ళు ధ్వంసం చేసిండ్రు అనుకో, ఆ 10 లక్షలు వాళ్ళు క్యాష్ రూపంలో డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ చేసిన తరువాత మాత్రమే వాళ్ళకు బెయిల్ మంజూరు చేయాలి. దానివల్ల ఏమవుతుంది? ఆ డిపాజిట్ చేసిన డబ్బులు ఇవాళ కాకుండా రేపు ఏవైతే ధ్వంసమైనవో ఆ వస్తువులను రీప్లేస్ చేసుకోవడానికి చిన్న చితక వాటికి కూడా బస్సు మీద రాళ్ళేసి కొడదాం, లేకపోతే ఫర్నిచర్ ని ధ్వంసం చేద్దాం, ఆటోలను తగలబెడదాం, ఉద్యమాల పేరుతో వినాశనానికి చేద్దాం అనుకునేటోళ్ళు చేయగలుగుతారా? ఎంత నష్టం అని చెబితే అంత నష్టం డిపాజిట్ చేయాల్సిందే. డిపాజిట్ చేయకుంటే ఇక బయటకు వచ్చే పని లేదు. వరేవా, సూపర్ చట్టం కదా. ఇలాంటి చట్టం కనుక భారతదేశంలో అమలైతే నిజంగా కూడా చట్టాల్లో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని ఉద్యమం పేరుతోటి కపట నాటకాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనే నాయకులు గమ్మున కూర్చోవడమే కాదు, అలా ఏదైనా విధ్వంసం, ఏదైనా ఉద్యమం చేసే ముందు వాళ్ళందరూ చెప్తారు, అయ్యా బాబు, నా రాజకీయ లబ్ధి కంటే కూడా మీరు చేసే నష్టంతో నా ఆస్తులు తాకట్టు పెట్టే స్థితి తీసుకురాకండి అని. ఇలాంటి కొత్త చట్టాలు చేయాలంటే చాలా డేరుండాలి. ఇలాంటి చట్టాలు చేయడం వల్ల అమ్మో వ్యతిరేకత వస్తే నా సీటుకి ఏమైపోయిద్దో అని ఇంతకాలం నాయకులు భయపడ్డారు. ఈ సీటు ఖచ్చితమైన చట్టాలను చేస్తే ఆ చట్టాల ద్వారా ఈ సీటు పోతుంది అనుకున్నా పర్లేదు, కానీ ఆ చట్టాల అమలు జరగాలి, దేశం బాగుండాలని ఆలోచించే నేతల వల్ల మాత్రమే సాధ్యమవుతుందంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. మరి ఈ చట్టం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి చట్టాలు భారతదేశంలో అవసరం అంటారా? ఈ చట్టాలు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారబోతున్నాయి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.